అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ఈ రాంబాబ్స్ కిచెన్ ద్వారా ఎస్పెషల్లీ సీజనల్ వైజ్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం. ఈ సమ్మర్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం, అదేవిధంగా నెక్స్ట్ సీజన్ కూడా మన బాడీ ఆరోగ్యంగా తయారవ్వాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఈ సీజన్లోనే తీసుకొని మన శరీరాన్ని ఆరోగ్యంగా అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని నెక్స్ట్ వచ్చే వానాకాలంలో వచ్చేటువంటి ఫ్లూ జ్వరాలు కానీ మనకి ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ అంటే ఎస్పెషల్లీ బ్యాక్టీరియా ఫంగస్ ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. అలాంటి ఫుడ్ని అదేవిధంగా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని ఎండాకాలం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న వాటిని అంటే తీగల్లో కాసేటువంటి బీరకాయ కానీ, సొరకాయ కానీ, పుచ్చకాయ కానీ, దోసకాయ కానీ, కర్బూజా ఇలాంటి అన్నిటిని కూడా మన తీగల్లో కాసే వాటిని తీసుకోవటం. అలాంటి వాటితోటే మనం వెజిటేబుల్స్ కర్రీస్ అనమాట, అంటే బీరకాయ కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, దోసకాయ కానీ అలాంటి వాటితో. ఈ ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మనకి ఈ సీజన్లో మనకి మామిడి పండ్లు బాగా దొరుకుతాయి, అదేవిధంగా పుచ్చకాయ దొరుకుతుంది అండ్ కర్బూజా దొరుకుతుంది. ఇలాగా అంటే మస్క్ మిలన్ ఇలాగా మనకి దొరికిన వాటన్నిటిని తీసుకుంటూ ఎక్కువ వాటర్ కంటెంట్, మజ్జిగని ఎక్కువ తీసుకోవటం అండ్ బార్లీ వాటరు అండ్ సగ్గుబియ్యంతో చేసిన జావా ఇలాగ బాడీని చలవ చేసేటువంటివి, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండేటువంటివి అండ్ ఈజీగా అరిగేటటువంటివి అంటే బాడీకి చలవ చేసేటువంటివి అండ్ ఈ ఎండల్లో మనకి బాగా ఈ ఉష్ణానికి అంటే ఈ యొక్క చెమటకి మనం కోల్పోయినటువంటి ఈ ఖనిజ లవణాలని భర్తీ చేసేటువంటివి అండ్ వైటమిన్ సి కూడా తీసుకుంటున్నట్టయితే దీంతో మనకి నిమ్మరసం కానీ, బత్తాయి రసం కానీ అండ్ మామిడి పండు కానీ ఇలాంటివన్నీ తీసుకుంటున్నట్టయితే మనకి చక్కగా ఈ ఎండాకాలం అవన్నీ భర్తీ అయ్యి మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నెక్స్ట్ సీజన్కి కూడా మన బాడీ తయారవుద్ది. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో కూడా 2 హెల్దీ ఐటమ్స్ చూడబోతున్నాం. మొదటిది సమ్మర్ చాట్, రెండోది స్పినిచ్ చాట్ అంటే పాలకూర కానీ బచ్చల కూరతో కానీ ఒక సలాడ్. మొదటిది సమ్మర్ చాటు, రెండోది స్పినిచ్ సలాడ్ అంటే పాలకూరతో కానీ బచ్చల కూర కానీ. బచ్చల కూర అయితే ఇంకా మంచిది, అంటే క్రీపర్ అనమాట. బచ్చల కూరనే ఈ యొక్క స్పినిచ్ని పాలకూర అంటాం, లేకపోతే బచ్చల కూర అంటే ఏం లేదు, పాలకూరలోనే ఇంకో వెరైటీ, అది తీగ వెరైటీ, ఇది మొక్క వెరైటీ అనమాట. మనకి ఏది దొరికితే అది. ఇంకా బచ్చల కూర దొరికితే ఇంకా మంచిది, మనకి హార్ట్ కానీ, బ్లడ్ ప్యూరిఫైర్ కానీ, మన ఇమ్యూనిటీ పెంచేదానికి కానీ అన్నిటికీ కూడా బచ్చల కూర అయితే చాలా మంచిది. లేకపోతే పాలకూర ఇంకా మంచిది అది కూడా, ఎందుకంటే మన బ్రెయిన్కి ఎఫెక్టివ్గా పనిచేయడానికంటే మనకి రెగ్యులర్గా పాలకూర తీసుకుంటున్నట్టయితే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అంటే మెంటల్గా కూడా మనకి స్ట్రాంగ్గా ఉండడానికి, అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండేదానికి చాలా ఉపయోగపడుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్కి వాటికి కూడా మనకి చాలా ఎక్సలెంట్గా మెడిసిన్ లాగా మనకి ఈ యొక్క పాలకూర కానీ బచ్చల కూర కానీ ఉపయోగపడతాయి అనమాట. మొదటగా మనం ఈ సమ్మర్ చాట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సమ్మర్ చాట్కి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ అటుకులు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, మొలకెత్తిన పెసలు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, బాదం కొంచెం, మామిడి తురుము 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 2 చిటికలు. మనం ఈ సమ్మర్ చాట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వాడేటువంటి ప్రతి ఐటమ్ కూడా మనకి ఎక్సలెంట్గా డైజెషన్కి మంచిది, అట్ ద సేమ్ టైం సమ్మర్కి మంచిది, మనకి ఆరోగ్యానికి మంచిది, హార్ట్కి అన్నిటి కూడా రక్తం బాగా పట్టడానికి. ఎస్పెషల్లీ క్యారెట్ కానీ, మామిడి తురుము కానీ, మొలకెత్తిన పెసలు కానీ, రెడ్ రైస్తో చేసిన అటుకులు కానీ, కొబ్బరి తురుము కానీ అండ్ పల్లీలు, బాదం కూడా ఇక్కడ వాడుతున్నాం. ముందుగా ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ స్పినిచ్ సలాడ్కి కూడా మనకి పల్లీలు, బాదం కావాలి కాబట్టి రెండింటికి కలిపి దీనికి మనం ఇక్కడే రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ బాదం, లైట్గా రోస్ట్ చేసుకుందాం. పల్లీలను కూడా వైటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది, మన స్కిన్కి వాటికి మంచిది, మంచి ప్రోటీన్ అది. దాన్ని నానబెట్టుకొని మొలకెత్తుకొని ఎండబెట్టుకొని తింటే ఇంకా మంచిది. ఎప్పుడు పల్లీల్ని విడిగా తినకూడదండి, దేనితోనే తినాలి. ఎస్పెషల్లీ విడిగా మన పల్లీలు రోస్ట్ చేసుకున్నప్పుడు దాన్ని బెల్లంతో తినాలి, మనకి ఆ పైత్యం చేయదన్నమాట. ఇలా ఐటమ్స్తో కలిపి తిన్నప్పుడు అన్నిటితో కలిపి తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది విడిగా మటుకు సపరేట్గా తినకూడదు, లేకపోతే నానబెట్టుకొని తినచ్చు, లేకపోతే మొలకెత్తి ఎండబెట్టి తీసుకోవచ్చు. మామూలుగా రోస్ట్ చేసినప్పుడు మటుకు విడిగా తినాలనుకుంటే ఖచ్చితంగా బెల్లం. అందుకనే మనం చిక్కీలు కానీ వేరుశనగ ఉండలు కానీ చేసుకొని తింటాం. బాదం రోస్ట్ అయిపోయి
దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకుందాం, చాప్ చేసుకుందాం. నెక్స్ట్ పల్లీలు, దీనికి నెక్స్ట్ దానికి రెండింటి కలిపి పల్లీలు దీంట్లో వేపేసుకుందాం. దీన్ని చల్లార్చి పైన పొట్టు తీసేసుకుందాం. బాదం మటుకు ఇట్లా చాప్ చేసుకుందాం. అయిపోయింది. దీన్ని మనం చల్లార్చుకుందాం అండ్ దీన్ని చాప్ చేసుకుందాం. ఈ అటుకులు కూడా కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం. ఈ అటుకుల్ని ప్లెయిన్గా రోస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఆయిల్ కానీ లేకపోతే ఇక గీ కానీ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షన్. ఇక్కడ నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాను, అది మన ఆప్షన్ ప్యూర్లీ. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఆయిల్ కానీ కొంచెం గీ కానీ యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షను. ఇక్కడ నేను కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, ఇది మటుకు ప్యూర్లీ మన ఆప్షన్. ఇది కొంచెం క్రిస్పీగా, అంటే కొంచెం మనకి క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీ ఉంటుంది ఇది. మీకు కావాలంటే జొన్న అటుకులు కానీ ఇంకా అవి కూడా వేసుకోవచ్చు. పేలాలు, మనకి మరమరాలు వేసుకోవచ్చు, జొన్న పేలాలు వేసుకోవచ్చు. ఓకే, ఈ మధ్య మనకి రాగిలు అవి కూడా దొరుకుతున్నాయి. సజ్జలన్నీ కొంచెం వేడి చేస్తాయి కాబట్టి ఈ సీజన్ కాకుండా అది చలికాలంలో వానాకాలంలో. ఇప్పుడైతే మనం ఇవి కానీ జొన్న అటుకులు కానీ అయితే ఈ వరి పేలాలు కానీ లేకపోతే జొన్న పేలాలు కానీ మనం రోస్ట్ అవి అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు. పేలాలు అయితే, ఇవి అటుకులు అయితే మటుకు ఇలా మనం రోస్ట్ చేసుకుందాం. కమ్మని అరోమా వస్తూ ఉంది, ఇది బాగా క్రంచిగా టేస్టీగా ఉంటుంది ఇది. రోస్ట్ అయిపోయినాయండి ఇవి. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. చూస్తే బాగా మనకి క్రంచీగా క్రిస్పీగా మనకి పంటికి తగిలితే చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం ఇంకా గిన్నెలోకి తీసేసుకుందాం. లేకపోతే పెంకతోటి కొంచెం లైట్గా, పెంక వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ రోస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి విడిగా బౌల్లో తీసేసుకుందాం. మనకి ఇవి రెడీగా ఉన్నాయి. నేను దీన్ని చాప్ చేసుకుందాం. దీన్ని కూడా సన్నగా మనం చాప్ చేసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క పల్లీలను కూడా అంటే కొంచెం చల్లారేంత స్కిన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇది చల్లారాలి, అవి కూడా కొంచెం చల్లారి స్కిన్ తీసుకున్నానికి ఒక 5 to 6 minutes పడుతుంది. లోపల ఇది కూడా చాప్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మిక్స్ చేసుకోవటం. ఇది చాలా సింపుల్. మనకి పిల్లలు సాయంత్రం ఈవినింగ్ ఇంటికి రాగానే అట్ ద సేమ్ టైం మనం కూడా మనకి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా చక్కగా ఉంటుంది. ఈవెన్ బాగా ఆటలాడి చాలా చెమట పోయి దాని ద్వారా వాళ్ళు మినరల్స్ కోల్పోయిన వాళ్ళంటి వాళ్ళకి కూడా ఇది ఎక్సలెంట్ ఫుడ్. వాళ్ళకి ఈవినింగ్ రాగానే టేస్ట్తో పాటు వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. బయట మనం ఏ జంక్ ఫుడ్ బదులు ఇలాంటి ఈ సమ్మర్లో చేసుకొని తిన్నట్టయితే మనకి మామిడికాయ దొరుకుతాయి అండ్ పెసలు కూడా మనకి చాలా మంది ఎప్పుడైతే పెసలు మనం మొలకెత్తామో దాంట్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి అండ్ బి కాంప్లెక్స్ కూడా పుష్కలంగా ఉండి ప్రోటీన్ కూడా డైజెస్టివ్ ఫామ్లో ఉంటుంది. ఇంకా దాంట్లో ఇంకా మినరల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండి మనకి చక్కగా పోషకాలు అందించడం కాకుండా మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మొలకెత్తిన పెసల్ని కొంచెం స్టీమ్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యారెట్ తురుము, నెక్స్ట్ ఇంకా మ్యాంగో, నెక్స్ట్ కోకోనట్. వీటన్నిటిని ఫస్ట్ ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత దీనికి మసాలా, మిరియాల పొడి, కావంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను అండ్
ధనియాల పొడి, కొంచెం సైంధవ్, నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా, మళ్ళీ ఈ మసాలా అంతా కూడా ఈ క్యారెట్, కొబ్బరి, మ్యాంగో ఈ మిశ్రమానికి ప్రాపర్గా కలిసేటట్టు కలుపుకుందాం. ఫైనల్గా దీనికి ఈ రోస్ట్ చేసుకున్న అటుకులు, ఈ పల్లీలు కూడా పొడిలాగా వేసుకోవచ్చు, లేకపోతే ఈ పల్లీలు ఇట్లా కూడా వేసుకోవచ్చు. పల్లీలు, దీనికి ఈ ఆలివ్ ఆయిల్ కొంచెం, చేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ టేస్ట్ ఎట్ ది సేమ్ టైం ప్రాపర్గా అంతా కూడా ఈ మసాలా అంటుకుంటుంది. ఇంకా దీనికి నిమ్మరసం కొంచెం పిండుకుంటే సరిపోద్ది, ఎందుకంటే దీనికి అది మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం పైనుంచి నిమ్మరసం కలుపుకున్నాం. ఓకే అండి, ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ, ఎస్పెషలీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ పల్లీలు కానీ ఈ యొక్క అటుకులు ఇవన్నీ కూడా క్రంచీగా మనకి ఆ కొబ్బరి అన్ని తగులుతూ ఉంటాయి. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మామిడి, క్యారెట్ ఇవన్నీ కూడా, పెప్పర్, మరి ఆ చాట్ మసాలా కూడా అక్కడక్కడ ఫ్లేవర్ తగులుతా, అండ్ ధనియాల పొడి కూడా వేస్తాం. అన్నీ కలిపి పర్ఫెక్ట్గా మనకి ఈవినింగ్ మనకి మంచి స్నాక్గా క్రంచీగా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఎంతో కలర్ఫుల్గా, గ్రీనిష్గా, రెడ్డిష్గా, బ్రౌనిష్గా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. పైనుంచి మొలకెత్తిన పెసలు, ఈ యొక్క గ్రౌండ్ నట్ అండ్ ఈ రోస్టెడ్ ఇంకా బాదం, కొంచెం కొబ్బరి కూర కూడా చల్లుకుందాం. అండ్ కొంచెం క్యారెట్ కూడా వేసుకుందాం. అండ్ ఫైనల్గా ఈ యొక్క మిగిలిన కొంచెం ఉంచుకున్నటువంటి ఈ యొక్క అటుకులు, రోస్టెడ్ అటుకులు వేసి క్రంచీగా తగులుతే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా ఎంతో చూడగానే కలర్ఫుల్గా ఎన్నో డిఫరెంట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి మనం ఈ విధంగా సమ్మర్కి ఒక వండర్ఫుల్ చాట్ తయారు చేసుకున్నాము. దీన్ని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. సమ్మర్ చాట్ తయారు చేసే విధానం: ముందుగా బాదంని, పల్లీల్ని విడివిడిగా రోస్ట్ చేసుకోవాలి. బాదంని సన్నగా చాప్ చేసుకోవాలి. అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో క్యారెట్ తురుము, మామిడి తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, చాట్ మసాలా, సైంధవ్, ధనియాల పొడి, ఆ తర్వాత ఫ్రై చేసుకున్న అటుకులు, పల్లీలు, నిమ్మరసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని సమ్మర్ చాట్ తయారవుతుంది. ఓకే అండి, చూసాం కదా మనం ఈ కలర్ఫుల్, ఎస్పెషల్లీ మనకి ఇండియన్ ఫ్లాగ్ లా ఉంది చూసేదానికి, ఈ కలర్ఫుల్ సమ్మర్ చాట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నేను. ఎమ్మీ అండి, ఎక్సలెంట్గా ఉంది. మనకి అన్నీ క్రంచీగా కరకరలాడుతాం. ఆ మసాలా అంతా కూడా మనం వేసిన చాట్ మసాలా కానీ, పెప్పర్ కానీ, నిమ్మరసం కానీ, ఆ మామిడి అన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్సలెంట్ స్నాక్. అది ఇట్లా ఆల్మోస్ట్ మనకి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్లు, అది కూడా మంచిది. అంటే వేడి చేయకుండా ఈ విధంగా కలుపుకుంటే, అది కూడా వద్దనుకుంటే యాడ్ చేయకుండా పర్లేదు. చూసారు కదా, ఇంకా దీంట్లో మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలని సన్నగా తరిగి బ్రోకలీ కానీ అవన్నీ స్టీమ్ చేసి కొంచెం లెట్యూస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే అండి, చూసారు కదా ఎంతో కమ్మని సమ్మర్ సలాడ్. నెక్స్ట్ ఐటమ్
స్పినిచ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పినిచ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, యాపిల్ 1, పల్లీలు 1/2 కప్పు, మొలకెత్తిన పెసలు 1/2 కప్పు, బాదం పిడికెడు, వెల్లుల్లి రెబ్బలు 6, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, యాపిల్ సిడార్ వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, సైంధవ లవణం 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. స్పినిచ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. దీంట్లో 2 ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మస్టర్డ్ సాస్ అని పెట్టుకున్నాం. మస్టర్డ్ సాస్ని మనం బయటి బదులు ఇంట్లోనే చేసుకోవటం మంచిది. మస్టర్డ్ సాస్కి మనం ఇట్లా చిన్న ఆవాలు మంచిది. దీనికి దొరకకపోతే మీకు మామూలు ఆవాలను యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు పైన స్కిన్ తీసినటువంటి మస్టర్డ్ అనమాట, మస్టర్డ్ సీడ్స్ దొరుకుతాయి, అంటే ఎల్లో కలర్గా, అది దొరికితే ఇంకా మంచిది. మీకు ఒక్కసారి మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. మస్టర్డ్ స్కిన్ తీసేసింది, మస్టర్డ్ ఒక పప్పులాగా, దాన్ని కూడా మీరు వాడుకుంటే ఇంకా మంచిది. ఇదైతే కొంచెం లైట్ చేదు ఉంటుంది, అది చేదు కూడా ఉండదు. కాబట్టి మీకు అది దొరికినట్టయితే కంపల్సరీగా దాన్ని వాడండి. ఫస్ట్ మనం మస్టర్డ్ సాస్ని తయారు చేసుకున్నాం. దాన్ని ఎలా చేసుకోవాలంటే వెల్లుల్లి కొంచెం, ఉల్లిపాయ కొంచెం, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ దీనికి కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ హనీ, నెక్స్ట్ బాదం అనేది ఆప్షన్ మనకి. కావంటే ఇక్కడ నేను బాదం వేసుకుంటున్నాను, మీకు కావంటే వేసుకోకపోయినా పర్లేదు. కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను, రోస్టెడ్ పల్లి. ఇదన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకుంటున్నా. కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నా. నెక్స్ట్ నేను యాపిల్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను సలాడ్కి. ఇక్కడ యాపిల్ సిడార్ వెనిగర్ కూడా యూస్ చేస్తున్నాం. ఇది ఎక్సలెంట్, మనకి డీటాక్సిఫైయర్, మనకి బ్లడ్ని ప్యూరిఫై చేస్తే డీటాక్సిఫైయర్ మన లివర్ మీద కూడా బాగా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్గా కూడా మనం తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఈ యొక్క సలాడ్లోకి యాడ్ చేసుకుంటాం, ఒక 2-3 స్పూన్స్. టేస్ట్తో పాటు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది సన్నగా కట్ చేసుకుంటాం. తర్వాత అండ్ ఈ సాస్ కూడా రెడీ చేసుకున్నాం. మీకు ఈ సాస్ వద్దనుకుంటే మీకు ఇంకో వైట్ సాస్ కూడా చేసుకోవచ్చు. దానికి కోకోనట్ మిల్క్, మనం కొంచెం బాదం పప్పుని కూడా నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకునేటప్పుడు కొబ్బరి పాలు కూడా చేసుకుంటే థిక్గా తయారవుతుంది. అది కూడా వేసుకోవచ్చు వైట్ సాస్ కింద. ఇంకో వైట్ సాస్ ఇంకో విధంగా ఎలా చేసుకోవచ్చు అంటే, మామూలుగా పొటాటో ఉంటుంది కదా, పొటాటోని మనం ఉడకబెట్టి మ్యాష్ చేసుకొని దాన్ని మనం కొంచెం పాలు పోసుకొని మిక్స్ చేసుకుని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బజార్లో దొరికే వైట్ సాస్లో మనకి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలా కాకుండా మనం న్యాచురల్గా మన ఇంట్లోనే ఈ విధంగా 2 వెరైటీస్ ఆఫ్ ద వైట్ సాస్ తయారు చేసుకోవచ్చు. దాన్ని పాస్తా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని బేస్ తయారు చేసుకున్నాం. ఈ యొక్క మస్టర్డ్ సాస్ని వేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో యాపిల్ సిడార్ వెనిగర్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ దీనికి ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని దీనికి 2-3 వెల్లుల్లి అనేది ఆప్షన్, ఆల్రెడీ దీంట్లో వేసాం. కావంటే ఇంకొంచెం సన్నగా చాప్ చేసి ఈ బేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 నేను సపరేట్గా సన్నగా చాప్ చేసి ఈ
ఈ యొక్క బేస్కి అంటే డ్రెస్సింగ్కి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా లైట్గా యాడ్ చేసుకుని ఇప్పుడు దీనికి మనం పాలకూర కట్ చేసి శుభ్రం చేసి పాలకూర, నెక్స్ట్ కొంచెం ఈ యొక్క మొలకెత్తిన పెసలు, ఇది ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా ఆప్షన్, మనకి ఆల్రెడీ సాస్లో ఉంది, వద్దనుకుంటే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఉల్లిపాయలు అండ్ కొంచెం పెప్పర్ అండ్ యాపిల్ అండ్ ఈ పల్లీలు, ఈ రోస్టెడ్ బాదం కూడా వేసి మరి ఈ డ్రెస్సింగ్ అంతా కూడా మనం తయారు చేసుకునే డ్రెస్సింగ్ అంతా కూడా ఈ పాలకూరకి, ఈ యాపిల్ ముక్కలకి ప్రాపర్గా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకుంటే మనకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్పినిచ్ సమ్మర్ సలాడ్ తయారైపోయింది. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చేయొచ్చు. మనకి యాపిల్స్ సిడార్ వెనిగర్ కానీ ఈ మస్టర్డ్ సాస్ యొక్క ఫ్లేవర్స్ బాగా మనకి తెలుస్తున్నాయి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి సమ్మర్కి స్పినిచ్ సలాడ్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. స్పినిచ్ సలాడ్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి ముక్కలు, ఆవాలు, తేనె, బాదం, పల్లీలు, సైంధవ లవణం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాలకూరని శుభ్రం చేసి సన్నగా తరుక్కోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మనం తయారు చేసి పెట్టుకునే మస్టర్డ్ సాస్ ని, ఆలివ్ ఆయిల్ ని, ఆపిల్ సిడార్ వెనిగర్ ని, చాపుడ్ వెల్లుల్ని, కొంచెం సైంధవ లవణం వేసి దానికి తయారుగా పెట్టుకున్నటువంటి పాలకూర తరుగు, ఉల్లి ముక్కలు, మిరియాల పొడి, ఆపిల్ ముక్కలు, రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీలు, బాదం కూడా దాని తర్వాత కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే స్పినిచ్ సలాడ్ తయారవుతుంది. తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా ఎమ్మగా ఉందండి. మనకి ఆ మస్టర్డ్ సాసు, ఆపిల్ సిడార్ వెనిగర్, ఎన్ని మసాలా మనం వేసుకున్నటువంటి పెప్పర్తో పాటు ఈ స్పినిచ్ అండ్ మధ్య మధ్యలో క్రంచీగా ఈ పల్లీలు కానీ అండ్ ఈ యాపిల్ కూడా తగులుతా చాలా చాలా కమ్మగా ఉంది. ఎక్సలెంట్ సలాడ్ ఇది. హెల్త్కి అయితే చాలా మంచిది. సమ్మర్కి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మనకి కావాల్సినటువంటి ఎనర్జీ అంటే ఎనర్జెటిక్గా ఉండేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి ఈ ఎపిసోడ్లో 2 ఐటమ్స్, ఒకటి సమ్మర్ చాటు, ఇంకోటి స్పినిచ్ సలాడ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని, ఇంకా మీ ఐడియాస్ తోటి ఇంకా హెల్తీగా ఇంకా టేస్టీగా తయారు చేసుకుంటారని ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 ఆరోగ్యకరమైనటువంటి వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.